రాష్ట్రంలో గృహావసర గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితిలో ఇలాగే కొనసాగితే ఇబ్బందులు రావచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే వ్యాపార హోటల్స్కు నిలిపివేస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. హాస్టళ్లు, ఆసుపత్రుల వంటి అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గృహ వినియోగదారులకు ఎట్లాంటి అంతరాయం లేకుండా సరఫరా అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నాము. కానీ ఇండస్ట్రీస్కి మాత్రం, ఏది పరిశ్రమలకు సంబంధించి మాత్రం ఆల్రెడీ 2-3 రోజులు 4 రోజుల నుంచి ఆపేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి ఇంకా చాలా స్ట్రిక్ట్గా 2 రోజుల నుంచి ఆల్మోస్ట్ రెస్టారెంట్స్ కనుకోండి, క్యాంటీన్స్ కనుకోండి, ఇలాంటి వాటికి అన్నిటికీ ఆపేసాం. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఏంటంటే హాస్పిటల్స్కి, స్కూల్స్కి, లైక్ స్కూల్ క్యాంటీన్స్కి, మెస్లకి, పీజీ హాస్టల్స్కి, ఇట్లాంటివి వాటికి మాత్రం సరఫరాని ఎగ్జామ్షన్ ఉంది చేయమంటున్నారు.